న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చండికాంబ సమేత శ్రీ స్వయంభూ సోమేశ్వరాలయం వద్ద శ్రీమద్ రంభాపురి జగద్గురుల 68వ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ చరణ్ ప్రకాష్ పాటిల్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎన్ఎస్ బొసరాజ్, నీటిపారుదల శాఖ మంత్రి ఎంపీపీ గంధమల్ల అశోక్, కొలనుపాక సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ కొలనుపాకలోని ఆలయాలు అభివృద్ధి జరిగితే స్థానిక ప్రజలకు ఉపాధి కలుగుతుందని అన్నారు. అదృష్టంగా భావిస్తున్నాం. ఈ గొప్ప ప్లేస్లో జన్మించి ఈ ప్రాంతానికి మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేగా రావడం కూడా ఆ స్వామివారి అదృష్టం. గతంలో కర్ణాటక నుంచి ఇక్కడికి భక్తులు వస్తున్నప్పుడు వాళ్ళతో నేను పాదయాత్ర చేసే సంగతి మా గురువారిని ఇప్పుడే గుర్తు చేశారు. కాబట్టి ఆ స్వామివారి అదృష్టంతో ఇక్కడ శమపురి రంభాపురి జగద్గురు గారి ఆధ్వర్యంలో రావడం కూడా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ నలుమూలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి ఇక్కడికి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మా మంత్రివర్యులు శ్రవణ్ ప్రకాష్ పాటిల్ గారు కూడా నిన్న ఒక మంత్రి, ఇప్పుడే బోసరాజు కూడా రావడం జరుగుతుంది. నిన్న వచ్చిపోయింది. వీరందరి సహకారంతో ఈ పుణ్యక్షేత్రాన్ని ఎట్లయితే యారుట పుణ్యక్షేత్రం అభివృద్ధి చేసామో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఖచ్చితంగా వారి టైం తీసుకొని ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ ప్రాంతాన్ని రాష్ట్ర నలుమూల గారు దేశ నలుమూల 18 పీఠాలు నిలిమినటువంటి ప్రాంతాన్ని ఇంకా వెలికి తీసి ప్రభుత్వ నిధులతోటి దీన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ దాంట్లో నేను ఒక భాగస్వామిగా ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నా వంతు కృషి చేస్తూ ఇప్పుడే మన గురుగారు కూడా చెప్పారు, తూచా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆ గుడి నిర్మాణం ఉన్నటువంటి కావాల్సినటువంటి నిర్మాణానికి నా సొంత నిధుల నుంచి కూడా నిధులిచ్చి ఈ అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ ఈ యొక్క చక్కటి అవకాశం నేను మామూలుగా అనుకున్నా కానీ ఇంతమంది పీఠాధిపతులు జగద్గురు గారు సమక్షంలో ఇక్కడ దర్శనం చేసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయడం కోసం నా వంతు కృషిగా బోసరాజు గారికి నాకు ఉన్నటువంటి సన్నిహితంతో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు టైం తీసుకొని ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మా అందరికి కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కూడా ఉపాధితో పాటు ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయి.